బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోటపట్నంలోని శ్రీ బాలాజీ రెడీమేడ్స్ అండ్ టెక్స్టైల్స్ వస్త్ర దుకాణం 4వ వార్షికోత్సవ వేడుకలు. హాజరైన కోటమ్మ తల్లి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి. పట్టణంలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవాలయ వీధిలో పలు వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి వినోద్ రెడ్డి భూమి పూజ. విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు. అలాంటి విజయసాయిరెడ్డి రాజీనామా పేరుతో ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారన్న సోమిరెడ్డి. కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదులు అర్జీలను స్వీకరించిన జిల్లా జాయింట్ కలెక్టర్. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు పెండింగ్ లో ఉండకూడదని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ స్పష్టం. తిరుపతి జిల్లా కోటపట్నంలోని శ్రీ బాలాజీ రెడీమేడ్స్ అండ్ టెక్స్టైల్స్ వస్త్ర దుకాణం 4వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 5,000 రూపాయలకు పైబడి వస్త్రాలు కొనుగోలు చేసిన ఖాతాదారుల కోసం దుకాణ నిర్వాహకులు రంగస్వామి ఆధ్వర్యంలో లక్కీ డిప్ పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా లక్కీ డ్రా నిర్వహించారు. సుమారు 100 మంది ఖాతాదారుల పేర్లను చీటీలలో ఉంచి లక్కీ డిప్ ఎత్తారు. అందులో మొదటి బహుమతిగా బీరువా, ద్వితీయ బహుమతి వాషింగ్ మిషన్, తృతీయ బహుమతి గ్రైండర్, 4వ బహుమతి సీలింగ్ ఫ్యాన్, 5వ బహుమతి హాట్ బాక్స్ తో పాటుగా ఖాతాదారులందరికీ స్టీల్ వాటర్ బాటిల్ అందజేశారు. ఆయా బహుమతులను నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చేతుల మీదుగా విజేతలకు అందించారు. దుకాణ నిర్వాహకులకు ఖాతాదారులకు మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉండేందుకు ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా ఇలాంటి బహుమతులను అందజేస్తున్నట్లుగా అల్లం రమణయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, గూడపాకల సుబ్బారావు, తల్లం శ్రీనివాసులు పాల్గొన్నారు. సెకండ్ ప్రైజ్ మల్లేశ్వరి విద్యానగర్. క్లాప్ పక్కన అప్పుడప్పుడే పెట్టారు. జాలి కొట్టారా? ప్రైజులు వచ్చాయి, అందరూ సంతోషపడ్డారు. ఈసారి అందరినీ కూడా పిలిచి చేయాలని కూడా సార్ సంకల్పంతో ఈరోజు గౌరవనీయులు మన పెద్ద ఆయన కోటమ్మ దేవాలయం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పవిత్ర హస్తాలతో ఈరోజు ఈ కార్యక్రమం మన రంగస్వాముల వారు దంపతుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. కావున తర్వాత సభ్యులందరికీ కూడా కోపర్స్ అందరికీ కూడా ఒకరికి వాటర్ బాటిల్ స్టీల్ది అంటే రన్ చేయబడి అనమాట. అందరికీ దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్టీల్ బాటిల్ వస్తుంది అనమాట. వాటర్ బాటిల్ కన్సలేషన్ బహుమతి అందరినీ తృప్తి అంటే తీసుకున్న 5,000 రూపాయలు సరుకులు తీసుకున్న వాళ్ళందరికీ కూడా తృప్తి పెట్టాలని ఈ కార్యక్రమాన్ని
తిరుపతి జిల్లా కోట పంచాయతీలో సుమారు 20 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లుగా నలపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి చెప్పారు. పట్టణంలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం వీధిలోని పలు వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి వినోద్ రెడ్డి భూమి పూజ చేశారు. కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీలో నిధులు లేకపోయినప్పటికీ ప్రజా ప్రయోజనాల దృష్టి అన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, రానున్న రోజుల్లో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సహకారంతో పంచాయతీకి మరింత అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట ఉప సర్పంచ్ గాది భాస్కర్, శ్రీకాంత్ ఉన్నారు. పరమేశ్వరి అమ్మవారి వీధిలో సుమారు 107 మీటర్లు సీసీ రోడ్డు ప్రారంభించడం జరిగింది. మన పంచాయతీ నిధుల్లో 3.5 నుంచి 4 లక్షల వ్యయంతో ఈ రోడ్డు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ స్థానికుల కోరిక మేరకు మనం ఈ రోడ్డు ఇక్కడ ప్రారంభించాం. నిన్న సారంగం వీధిలో మన శ్రీగల్ సురేష్ బాబు అక్కడ స్థానికులు యూత్ అంతా వచ్చి కూడా అక్కడ 2 రోడ్లు సీసీ రోడ్లు సరిగ్గా లేవు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం కరుణాద్రి గారి టైంలో వేయడం జరిగింది. నూతన రోడ్లు మాకు కావాలని వాళ్ళు తెలియజేశారు. ఆ రోడ్లు కూడా మన పంచాయతీ నిధులతో నిర్మిస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఆ పనులు కూడా తొందరలో ప్రారంభిస్తాం. సైడ్ డ్రైన్స్ కూడా ఆ వీధిలో పాడైపోయినాయి, అవి కూడా రెక్టిఫై చేయిస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మొన్న శ్రీలక్ష్మ గిరిజన కాలనీలో మాజీ వార్డు సభ్యురాలు పోలమ్మ, మాజీ ఎంపీటీసీ ప్రసాదు, ఇప్పుడున్న సర్పంచ్ గారు వాళ్ళందరూ కూడా అక్కడ రోడ్లు కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయని తెలియజేశారు. అక్కడ కూడా 2 రోడ్లు పంచాయతీ నిధులతో శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనులు కూడా ఈ వారంలో ప్రారంభమవుతాయని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనకి ఫండ్స్ తక్కువ ఉన్న దాంట్లో ఈ పనులన్నీ కూడా ప్రారంభించాం. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతి ఏరియాని కవర్ చేసి ఏ సమస్యలు ఉన్నాయో ఒక్కొక్కటి తీర్చుకుంటూ ఆ ఏరియాలో సమస్యలన్నీ కూడా తప్పకుండా అన్ని పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వైకాపా నాయకులు విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత చిన్నాన్నను చంపి జైలుకి వెళ్లిన చరిత్ర విజయసాయిరెడ్డి కుటుంబానిదని, అలాంటి విజయసాయిరెడ్డి రాజీనామా పేరుతో వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు నక్కజిక్కుతులు చూస్తున్నామన్నారు. కాంగ్రెస్ వైసీపీలకు వ్యతిరేకంగా పోరాడే నాపై కక్షగట్టి కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి కుట్రలు చేసిన దుర్మార్గుడని, నా కుమారుడికి మాకు సూట్ కేసు కంపెనీలు అక్రమ ఆస్తులున్నాయంటూ మనీ లాండరింగ్ చేశారని ఢిల్లీలో పలుకుబడి ఉపయోగించి ఈడీ, ఆర్ఓసీ, ఐటీలకు ఫిర్యాదు చేశాడన్నారు. విజయసాయిరెడ్డి ఒత్తిడితో సాగిన విచారణతో నా కుమారుడి సోమిరెడ్డి రాజగోపాలరెడ్డి 2 ఏళ్ల పాటు నలిగిపోయాడని, సమగ్ర విచారణ జరిపిన ఆయా సంస్థలు అధికారులు మా ఆర్థిక పరిస్థితి చూసి సానుభూతి చూపించి కేసులు క్లోజ్ చేస్తారని గుర్తు చేశారు. వెనుంబాకం విజయసాయిరెడ్డి మీరు రాత్రి అంతా చూస్తున్నారు. ఆయన రాజీనామా, ఆయన ఎత్తులు పై ఎత్తులు నక్కజిత్తులు. కొన్ని విషయాలు మీకు చెప్పాలా. అతను ఎంత దుర్మార్గుడంటే, నేను వైసీపీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడేవాడిని అని చెప్పేసి
కకాని గోవర్ధన్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఢిల్లీ నుంచి నా కుమారుడికి మాకు సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయని, ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉన్నాయని, వెల్త్ ఉందని చెప్పి ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ, ఒక ఆర్ఓసి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, ఒక ఇన్కమ్ ట్యాక్స్, ఒక బెంగళూరులో, హైదరాబాద్లో, విజయవాడలో 2 సంవత్సరాలు నలిగిపోయాడు నా కుమారుడు. ఆఖరాన వాళ్ళు ఏంటి మీకుండే ఆర్థిక ఇబ్బందులు ఏంటి, మీ పరిస్థితులు ఏంటి, మీ మీదేంది ఈ కేసు అని చెప్పేసి సానుభూతి చూపించి క్లోజ్ చేశారు. అటువంటి దుర్మార్గుడు నువ్వేంటో. మా కుటుంబం పక్కన అల్లిపురం దగ్గరలోనే, నీ ఊరు తాళ్లపూడి, మీ ఇల్లు ఏంది, మీ కుటుంబం ఏంది, మా కుటుంబం ఏందో తెలుసు నీకు. తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు అమ్ముకున్నాడు మేము. బట్ మీరు ఏంటి, మీ చరిత్ర ఏంటి? మీ తండ్రి, మీ చిన్నాయన, వాళ్ళ చిన్నాయన్ని మర్డర్ చేసిన కుటుంబం నీది. జైలుకి పోయి వచ్చినారు మీ తండ్రులు, మీ పినతండ్రులు. అటువంటి పరిస్థితి మాకు లేదు. మా పెదనాయన కూడా జైలుకి పోయాడు, సోమిరెడ్డి ఆదినారాయణ. స్వాతంత్రం కోసం పోయినాడు. 5 ఎకరాలు భూమి ఇచ్చింది గవర్నమెంట్ ఆ రోజుల్లో. ఈరోజు పేదోళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తే కోట్ల రూపాయల వాల్యూ. అది మీకు మాకు తేడా. ఇంకొక విషయం, నువ్వు ఎన్టీ రామారావు గారి కుమార్తె భువనేశ్వరమ్మ, పురంధేశ్వరి గారు, ఆమె గురించి నువ్వు వాడిన భాష ఏంటి, నువ్వు పెట్టిన ట్వీట్లు ఏంటి? నేను తిరిగి నీకు కౌంటర్ ఇచ్చా, అటాక్ చేశా. నువ్వు నాకు 5 కోట్ల రూపాయలు డిఫమేషన్ నోటీస్ పంపిస్తావు, చెత్తబుట్లో బారేసా, చేసుకోపో అని చెప్పా. అటువంటి వాడివి నువ్వు. నీ చరిత్ర అది. అక్కడన ఉత్తరాంధ్ర వాళ్ళు సాఫ్ట్ నేచర్, ఒక పద్ధతైన వాళ్ళు అక్కడ పోయి సర్వనాశనం చేసావు. నీకేం సంబంధం? నీ తాళ్ళపూడి ఎక్కడ, నీ ఉత్తరాంధ్ర ఎక్కడ, నీ వేంకుడిది కూడా నెల్లూరు. మీ ఇద్దరు కలిసి అక్కడ పోయి దోపిడీ చేసి 1000 కోట్ల రూపాయల ఆస్తులు సర్వనాశనం చేసిన వాళ్ళు మీరు. నువ్వు ఇప్పుడు పెద్ద నక్క చిత్తులు వేస్తున్నావు. నువ్వేం మాట్లాడతావు? ఒక క్రూర మృగం కూడా మాట్లాడదు, బిహేవ్ చేయదు ఆ విధంగా. చంద్రబాబు నాయుడిని జైలుకి పంపిస్తా, ఆల్రెడీ ఒకసారి పంపించారు, కారణం లేకుండా పంపించారు. 29కి మేము అధికారం వస్తాం, కానీ నువ్వు బతికుంటే, అంటే చంద్రబాబు నాయుడు గారు బతికి ఉండకూడదు అని నువ్వు ఒక ముసలి నక్క. నువ్వు ఇప్పుడు సరెండర్ అయిపోయి రాజీనామాలు చేస్తున్నావు. నేనేం చెప్తున్నానంటే నువ్వు ఏ పార్టీలో చేసుకో, ఎవరి కాళ్ళు మొక్కుకో, కానీ నీ నిజ స్వరూపం, నీ కుటుంబం, నువ్వు, నీ వియంకుడు, నీ అల్లుడు చేసిన పాపాలు, నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఆ భగవంతుడు క్షమించడు, నిన్ను అనుభవిస్తావు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు పెండింగ్ లో ఉండకూడదని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల్లో జాయింట్ కలెక్టర్ కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే అర్జీల సత్వర పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా స్థాయి కార్యాలయాల్లో ఒక అర్జీల మానిటరింగ్ అధికారిని, ఒక కంప్యూటర్ ఆపరేటర్ను ఏర్పాటు చేసుకుని వచ్చే అర్జీలపై పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. మానిటరింగ్ అధికారి ప్రతిరోజు సమీక్షిస్తుండాలన్నారు. వారం లేదా 2 వారాలకు ఒకసారి జిల్లా అధికారి అర్జీలపై సమీక్ష చేసుకుంటే పరిస్థితి తెస్తుందన్నారు. ఇక అర్జీదారునికి ఖచ్చితమైన సమాచారం అందజేయాలన్నారు.
కార్డియల్ టెక్నీషియన్ 2023 12 వీళ్ళు ఎంబడి ఉంటారు సార్, అంటే వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు రాస్తారు, ఒక ఐడియా ఉంటుంది, అందుకు మీకు పిలిచాను. ఈ మంది నుంచి మెటీరియల్ చేసి మళ్ళీ ఆర్ఐ పంపించాలి, ఎన్ఎంసీ ఆర్ఐ పంపించాలి. చెప్పినా మీరు వెళ్ళి కలవండి. 10 రోజులు టైం అడుగుతున్నారు. 15 ఈరోజు పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ముత్యాలపాల గ్రామంలో ఎన్టీపీసీ సింహాద్రి వారి సహాయ సహకారాలతో శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం వారి ద్వారా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నంలో 2 జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, వీరితో పాటుగా ఎన్టీపీసీసీజీ ఎం సమీర్ శర్మ, మండల రెవెన్యూ అధికారి అంబేద్కర్, గ్రామ సర్పంచ్ చింతకాయల సుజాత, ముత్యాల మొదలగు స్థానిక ముఖ్య నాయకులు మరియు పరవాడ మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఎవరికైతే కాంట్రాక్ట్ ఆపరేషన్ అవసరం అవుతుందో వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇక్కడ సాయంత్రం పెట్టి ఆపరేషన్ అరౌండ్ ఒక 35 to 40 రావచ్చు. కలర్దాలు 200 దాకా పట్టచ్చు. 200 వీళ్ళందరినీ కూడా ఇక్కడ బీపీ, షుగర్ ఇవన్నీ కూడా ఇక్కడ అవుతాయి సార్.
అయిన తర్వాత ఎవరికైతే ఈరోజు తీసుకెళ్ళి లేదు అన్ని కంట్రోల్లో ఉంటేనే చేస్తాం. అన్ని ప్లీజ్ పెయింటింగ్ అవుతుంది సార్, ఫిట్టింగ్ అంతా ఇలా వస్తాయి. మైనస్ తెనాలి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గంలో పాదయాత్రను చేపట్టనున్నట్లుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నగర్లో అక్కడ ఉన్న సమస్యలపైన అవగాహన తెచ్చుకోవడమే కాకుండా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన అది శానిటేషన్ విషయాలు కావచ్చు, వీధి దీపాల విషయం కావచ్చు, రోడ్లు కావచ్చు, కాలువల ఆధునీకరణ అవ్వచ్చు, చాలా సందర్భాల్లో పెన్షన్స్ కానివ్వండి, ఇళ్ల పట్టాల గురించి కానివ్వండి, ప్రజలు ఎదుర్కొన్న ఆ సమస్యలకి పరిపాలన యంత్రాంగం క్షేత్రస్థాయిలో వచ్చి ఒక భరోసా ఇచ్చే విధంగా ఒక కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభించబోతున్నాం. వివిధ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసులందరూ కూడా అందుబాటులో ఉంటారు. ప్రజలందరూ కూడా దయచేసి దీంట్లో పాల్గొనమని, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకున్నాక చక్కటి ప్రణాళికలతోటి తెనాలి మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నామో ఇంకా మంచి ఆలోచనతోటి, మీ సూచనలతోటి ఆ ప్రాంతాన్ని ఇంకా చక్కదిద్దుకునే విధంగా ఇది ఒక మంచి అవకాశం నేను భావిస్తున్నాను. ప్రత్యేకంగా మనకి పిల్లల కోసం చక్కటి పార్కులు, ఆ ప్రాంతంలో ఉన్న అనేక మౌలిక సదుపాయాలు, రక్షిత మంచినీటి పథకం, లైబ్రరీస్, అదేవిధంగా రోడ్స్ విషయంలో కానివ్వండి, కాలువల విషయంలో కానివ్వండి, వంతెనల విషయంలో కానివ్వండి, వీటన్నిటిపైన సమగ్రంగా ఒక చక్కటి కార్యక్రమం ప్రతిరోజు చేయడానికి రేపటి నుంచి ప్రారంభించబోతున్నాం. ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొని రాజకీయంగా చేయాల్సిన సందర్భం ఇది కానే కాదు. ఇది ప్రభుత్వ పరంగా అన్ని పార్టీలు కలిసి మనం చక్కగా ముందుకెళ్ళి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, అందులో ప్రత్యేకంగా చాలామంది పాపం పనులు మానుకొని పెన్షన్ల విషయంలో కానివ్వండి, ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి, అధికార యంత్రాంగం దగ్గరికి తిరిగే పరిస్థితి వాళ్ళకు ఉండదు. కాబట్టి మనమే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యల గురించి అవగాహన తెచ్చుకొని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అంకితం చేసి తెనాలికి మరొకసారి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా సమగ్రమైన ప్రణాళికతో ఏ విధంగా రోడ్లు విస్తరించుకుంటూ మనం ముందుకెళ్తున్నామో అదేవిధంగా ప్రతి ప్రాంతంలో కూడా కొన్ని అంతర్గత రోడ్లు సమస్యలు ఉంటాయి, కొన్ని ప్రధాన రహదారుల సమస్యలు ఉంటాయి. అన్నిటిపైన ఒక పూర్తి అవగాహనతోటి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుందాం అనే ఒక ప్రయత్నం అందరం కలిసి చేద్దామని మనస్ఫూర్తిగా సందర్భం కోరుకుంటూ మీరందరూ కూడా రండి, పాల్గొనండి. సమస్య ఏదున్నా నిర్భయంగా చెప్పండి. దానికి ప్రభుత్వం నుంచి మేము ఒక భరోసా ఇచ్చే విధంగా, జవాబుదారం పెంచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా కలిసిమెలిసి ముందుకెళ్దాం. కేంద్ర స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఎంతో భరోసాగా నిలబడ్డారు. ఆ ఆలోచన విధానాన్ని మనం ప్రజలకు తీసుకెళ్ళడానికి ఇది ఒక చక్కటి అవకాశం నేను భావిస్తూ అన్ని పార్టీలు కూటమి ప్రభుత్వంలో భాగంగా మనం అందరం ఒక ముగ్గురం కూడా కలిసి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ముందుకెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు విషయంలో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. పథకాల లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచార ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై అధికారులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు సిబ్బంది, ఉద్యోగులు, అధికారులపై వచ్చిన ఫీడ్బ్యాక్ పై అధికారులు చంద్రబాబుకు నివేదిక అందించారు. పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్నా క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా వంటి పథకాల పాలసీలపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం పైన చంద్రబాబు ఆరా తీశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటపట్నంలోని శ్రీ బాలాజీ రెడీమేడ్స్ అండ్ టెక్స్టైల్స్ వస్త్ర దుకాణం 4వ వార్షికోత్సవ వేడుకలు. హాజరైన కోటమ్మ తల్లి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి.
పట్టణంలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవాలయ వీధిలో పలు వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి వినోద్ రెడ్డి భూమి పూజ. విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు. అలాంటి విజయసాయిరెడ్డి రాజీనామా పేరుతో ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారన్న సోమిరెడ్డి. కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదులు అర్జీలను స్వీకరించిన జిల్లా జాయింట్ కలెక్టర్. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు పెండింగ్ లో ఉండకూడదని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ స్పష్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.